హలో నమస్తే వెల్కమ్ టు ప్రజాపాలన 365 డేస్. మనం నిన్న చెప్పుకున్నట్టుగానే ఈ సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలు, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించినటువంటి పద్ధతులు, అట్లాగే అభివృద్ధి పనులు ఈ సంవత్సర కాలంలో ఏమేమి జరిగినాయి అనేటువంటి వాటిని మీ ముందుకు తీసుకొచ్చే మా ఈ ప్రయత్నమే ప్రజాపాలన 365 డేస్. సో ఈరోజు మనం ముందుగా సంవత్సర కాలంలో జరిగినటువంటి విషయాలను ఒక్కొక్కటిగా చర్చించుకునేటువంటి క్రమంలో ఈరోజు మన మొదటి టాపిక్తో మీ ముందుకు వచ్చాము. సెప్టెంబర్ 17, 2023 ఇది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి బీజం వేసినటువంటి రోజు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ గారు మాట్లాడుతూ ఈ చరిత్రాత్మకమైనటువంటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ 6 గ్యారంటీలను ఇస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రకటించారు. తర్వాత వివిధ ప్రాంతాల్లో వివిధ ఏరియాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ, కాంగ్రెస్ అభ్యర్థులందరూ కూడా తమ సంతకాలు చేసి మరి గ్యారంటీ కార్డుని చెప్పి ఇంటింటికి పంచడం జరిగింది. సో ఈ 6 పాయింట్ ఫార్ములా ఎంతగా పనిచేసిందని చెప్పుకోవడానికి ఉదాహరణే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడడం. సో మీ అందరికీ తెలిసిందే, ఒక్కసారి మళ్ళీ మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. 6 గ్యారంటీలు ఒక్కొక్కటిగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. బ్యాక్గ్రౌండ్లో మీరు చూసుకోవచ్చు, కాంగ్రెస్ యొక్క 6 గ్యారంటీలు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మెయిన్గా ఈ 6 పాయింట్ ఫార్ములానే రీజన్. సో ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. ఫస్ట్ హామీ ఏంటంటే మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు, అట్లాగే 500కే ఎల్పిజి గ్యాస్ సిలిండరు, అట్లాగే ఇంకోటి మనం చూసుకున్నట్టయితే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం. ఇవి 3 పాయింట్స్ కూడా మొదటి హామీ కిందికి, మహాలక్ష్మి పథకం కిందికి వచ్చినాయి. తర్వాత రెండోది మనం చూసుకున్నట్టయితే రైతు భరోసా. రైతు భరోసా కింద అన్నదాతలందరికీ కూడా ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం, అట్లాగే కౌలు రైతులకు, రైతు కూలీలకు 12,000 ఆర్థిక సాయం. అట్లాగే మనం మూడో చూసుకున్నట్టయితే గృహజ్యోతి పథకం కింద 250 యూనిట్ల ఉచిత కరెంటు. అట్లాగే నాలుగోది మనం చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇండ్లలో ఎవరైతే ఇల్లు స్థలాలు లేని వారికి ఇల్లు స్థలాలు కేటాయించడం, అట్లాగే ఇల్లు స్థలాలు ఉన్నవారికి 5 లక్షల వరకు కూడా ప్రకటించిండ్రు. అట్లాగే తెలంగాణ పోరాటంలో చరిత్రాత్మకమైనటువంటి తెలంగాణ సాధించడం కోసం పోరాటం చేసినటువంటి వారి కుటుంబాలందరికీ కూడా 250 స్క్వేర్ యార్డ్ల భూమిని కూడా ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఐదో హామీని ఇట్లా మనం చూసుకున్నట్టయితే యువ వికాసం. ఈ యువ వికాసం కింద విద్యార్థులందరికీ కూడా 5 లక్షల వరకు విద్యా భరోసా కార్డు, అట్లాగే ప్రతి మండలానికి ప్రజాపాలన ఇంటర్నేషనల్ స్కూల్ను ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ 6వది చేయూత. ఈ చేయూత కింద 2,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ అన్ని కూడా 4,000 రూపాయల వరకు చేస్తాం. అట్లాగే ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ బీమాను 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతామని చెప్పి ప్రకటించింది. చూసింది కదా మీరు, బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. ఈ 6 గ్యారంటీలతోని, 6 పాయింట్ ఫార్ములాతోని ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు. సో ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈరోజు డైరెక్ట్గా మనం టాపిక్ వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన కేవలం 2 రోజులు, అంటే డిసెంబర్ 9, 2023 రోజునే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేటువంటి సౌకర్యాన్ని కల్పించిండ్రు. అమలుకు సాధ్యం కాదు అని చెప్పి చాలామంది మాట్లాడినటువంటి వాళ్ళందరి నోళ్ళను కూడా మూపిస్తూ చరిత్రాత్మకంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ రెడ్డి గారి సర్కారు. ఈ స్కీమ్ ద్వారా చాలామంది మహిళలు, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న కూలి పనులు, చిన్న చిన్న ప్రైవేట్ జాబులు చేసుకున్నటువంటి మహిళలు ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి పక్కన ఉన్నటువంటి పల్లెలకు రెగ్యులర్గా ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. మహిళల కళ్ళల్లో ఆనందాలు నిండిపోయినాయి, వాళ్ళ సంబరాలు అంబరాన్ని అంటినాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఒకవైపు. ఇంకొక వైపు చూసుకున్నట్టయితే ఈ స్కీమ్ను ప్రారంభిస్తున్నామని చెప్పినప్పుడు ఆర్టీసీ సిబ్బంది కూడా చాలా వరకు వద్దు అనేటువంటి వాదనలు వినిపించింది. ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీ చాలా వరకు నష్టాల్లో ఊడిపోయింది. ఈ ఫ్రీ బస్ స్కీమ్ ద్వారా ఇంకా నష్టాలకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని చెప్పి చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, జాగ్రత్తలతో ఈరోజు
మొత్తం కూడా ఈ స్కీము సక్సెస్ అయింది మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారే నవంబర్ 12, 2024వ తేదీన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఏంటంటే దాదాపు ఈ ఫ్రీ బస్ స్కీమ్ ద్వారా 1,05,00,000 మంది మహిళలు ఒక చోటు నుండి ఇంకో చోటుకు ప్రయాణించారు. ఈ స్కీము పొందిరు. దీని ద్వారా నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఈరోజు లాభాల్లోకి వచ్చింది. ఎందుకనంటే 3,541 కోట్ల రూపాయలను ఆర్టీసీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పిండ్రు. ఈరోజు నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చిన పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారే స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ కొంతమంది మహిళలకు, డ్రైవర్లకు, కండక్టర్లకు మధ్య వాగ్వాదాలు జరిగినప్పటికీ ఓవరాల్గా ఈ స్కీమ్ ద్వారా మహిళలందరూ సంతోషంగానే ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ మనం ఇంకొక పాయింట్ రేజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అదే ఆటో డ్రైవర్లు. ముఖ్యంగా గ్రామాల్లో వీళ్ళ పరిస్థితి కొంత దయనీయంగా ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారి సర్కారు అప్పుడు ఏదైతే మాట ఇచ్చిందో ఆటో డ్రైవర్లకు నష్టపరిహారం అందజేస్తామని చెప్పి ఆ మాటను గనక నిలుపుకొని వాళ్ళకు నష్టపరిహారం అందిస్తే గనక డెఫినెట్గా ఈ స్కీమ్ అనేది మహిళలను ఇంప్రెస్ చేసిందనే మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఈరోజు మన ప్రజాపాలన 365 డేస్. ఇది మన మొదటి భాగం. సో రేపు సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు INB న్యూస్ తెలుగు.